రాత్రికాల ప్రార్థన. కృపామయుడ, దయామయుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిన సమయమంతటిలో, ముఖ్యంగా ఈరోజు ఉదయము నుండి సాయంత్రం వరకు మీ కృపా హస్తాలు మాపై ఉంచి మమ్మల్ని బలపరిచి నడిపించిన ఈ విధమును బట్టి మీకు స్తోత్రములు నాయనా. ఈ రాత్రి నీ ప్రియులను దర్శించండి, బలపరచండి. ఈ రాత్రి కుటుంబాల చుట్టూ మీ దోతల కావలి ఉంచండి. కుటుంబాల అవసరతలు తీర్చండి నాయన. రెక్కాడితేనే కానీ డొక్క నిండని నిరుపేదలకు ఈ రాత్రి ఆహారాన్ని, మీ యొక్క సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. మమ్మలను పరిపాలన చేస్తున్న రాజకీయ నాయకులకు మంచి ఆలోచనలు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన్ని కూలి పనులకి వెళ్తున్న ప్రియులను కూడా దర్శించండి, వారి కుటుంబాలను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఆఫీసర్ల కొరకు, ఆయా జాబులు చేస్తున్న వారి కొరకు మీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాము. వారిని దర్శించండి నాయన. గర్భఫలాలు లేక నాయన నిందలతో, చిగ్గుతో తలంచుకుంటూ ఉంటున్న నీ ప్రియ బిడ్డలను దర్శించి ఈ రాత్రి నాయన గర్భఫల ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి నాయన. కరుణామయుడ, దయామయుడ, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన ఇచ్చునన్న లేఖనాన్ని బట్టి నాయన నీ ప్రియులను దర్శించుమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రి నాయన బిడ్డల వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, సహాయం చేయండి నాయన. అలాగే నాయన ఆయా కుటుంబాల్లో నెమ్మది లేదు, నెమ్మదిని దయచేయండి నాయన. ఈ రాత్రి జన్మదినాన్ని, వివాహ దినాన్ని, బాప్తిసం తీసుకున్న రోజును జ్ఞాపకం చేసుకుంటున్న వారికి మీ పరలోక ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి పాపిని ప్రభువా నన్ను క్షమించుమని అడిగిన వారికి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, మీరు కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదన్న నీ లేఖనము చొప్పున మా కుటుంబములో గొప్ప కార్యాలు చేయండి. మేము ఊహించలేని అద్భుతములు మేము అనుభవించుటకు మీ సహాయము, మీ కృప మా అందరికీ అనుగ్రహించి దీవించుమని, ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కాయుమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉండినను ఫోన్ నెంబర్కి తెలియచేయండి. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.